హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 1Aలో 7 మార్క్స్ గురించి చెప్పుకుందాము. ఈ 7 మార్క్స్ చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం నీకు తెలియదు, నీకు రాదు, అసలు మ్యాథ్స్ అంటేనే భయం. సింపుల్గా ఎట్లా చేస్తాం అంటే మనకు ఫార్ములాస్ రాకున్నా ఏం రాకున్నా మ్యాథ్స్ 1A మనం పాస్ కావాలి. ఇప్పుడు చెప్పే వీడియోస్ ఈ 2 డేస్లో నీకు 1A అయిపోతుంది. 1A ఖచ్చితంగా పాస్ కావచ్చు. 1A కంపల్సరీగా పాస్ అవుతావు. ప్రాబ్లం నీకు సొల్యూషన్ రాదు అనుకో. సొల్యూషన్ రానప్పుడు మనం ప్రాబ్లం ఎలా చేస్తాం గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమి ఇచ్చాడు? షో దట్ a ప్లస్ బి ప్లస్ 2c ఏబి సి బి ప్లస్ సి ప్లస్ 2a బి సి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. దీన్ని మనం ఏమంటాము? ఎల్హెచ్ అంటాం. దీనికి ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చూపించుకోవాలి. లేదు మనది అంటే ఇట్లా ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ తీసుకొని చూపించాలా, రైట్ సైడ్ చూపించాలా. ఓకేనా? అదే అనుకో. నీకు ఈ ప్రాబ్లం రాదు, అసలు నీకు ఎలా చేయాలో రాదు, సొల్యూషన్ తెలియదు, అంటే మెథడ్ తెలియదు ఎలా చేయాలి, కానీ మనం పాస్ కావాలి. అట్లీస్ట్ ఈ క్వశ్చన్ చూసి మనకు 7 కాకుండా ఒక 4 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. 4 మార్క్స్ ఎలా వేసుకోవాలో చెప్తాడు అంట. గుర్తుపెట్టుకోండి, ఈ చెప్పే క్లాసెస్లో మీకు అన్ని ట్రిక్స్, అంటే నీకు ప్రాబ్లం రాకుండా మ్యాథ్స్ పాస్ కావాలి. మనం ఎలా పాస్ కావాలా? మనం 10th క్లాస్ పాస్ వచ్చినాం కాబట్టి లెఫ్ట్ అంటే ఏంది, రైట్ హ్యాండ్ అంటే తెలుసు, పై వాల్యూ అంటే ఏంది, కింద వాల్యూ అంటే తెలుసు, అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అని తెలుసు. ఆ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ రాయడమే సింపుల్. ఇప్పుడు చూడండి చెప్తున్నాడు అండి. ఇక్కడ మనకేమి చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకొని అంటే ఈ వాల్యూస్ తీసుకొని ఈ వాల్యూ చూపాలి. ఎలా చూపాలని నేను చెప్తాను. ఫస్ట్ చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పినది ఒకటి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ ఇది ఇచ్చాడు, దాన్ని ఎలాగే రాస్తాయి. ఏమి ఇచ్చాడో అది రాస్తాయి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ బి ఇచ్చినది ఎలా ఉందో అలా రాస్తాయి. బి ప్లస్ సి ప్లస్ 2a బి. నెక్స్ట్ సి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇది సేమ్ రాసామా? ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు మనకి ఏమన్నాడు? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటున్నాడు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ చూడాలి. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ లేదు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే ఉంది. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఇవ్వాలి. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే చూడండి బాగా చూడండి, ఇక్కడ ఏ ఉంది, నేను ఇక్కడ 2a రాసుకుంటాను, ఇక్కడ 2b 2c బాగా గుర్తుంది. ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఇలాగ రాసుకుంటాను. దీన్ని వేస్తానంటే ఇక్కడ 2a 2b 2c రాసుకున్నాను. అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c రాయొచ్చు కదా. 2 యాడ్ చేసిన, రిమైనింగ్ ఏం అట్లా పెడేస్తాం ఏ బి. నెక్స్ట్ ఇక్కడ నేను 2a ప్లస్ 2b ప్లస్ 2c రాసిన, ఈ రెండు లైన్లు కూడా రాసుకున్నాను. 2a ప్లస్ 2b ప్లస్ 2c. దీన్ని చేంజ్ చేయడం లేమ్మా, అలాగే రాస్తా. బి ప్లస్ సి ప్లస్ 2a ఈడ బి లాగా ఈడ రాస్తున్నాను. 2a ప్లస్ 2b ప్లస్ 2c ఇక్కడ సేమ్ అలాగా రాస్తాను. ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2. చూడండి ఇచ్చినది అలాగే రాసినాను. ఇక్కడ ఏం రాస్తున్నాను? ఏ ప్లస్ బి ప్లస్ సి అనే ఏం రాస్తున్నా? 2a 2b 2c ఇది రాసిన కాబట్టి ఇది రాసుకున్నా. 2a 2b 2c ఇది రాసుకున్నా. 2a 2b 2c ఇక రిమైనింగ్ ఏం చేయలేదు. ఇక్కడ మనం చూద్దాం, మనకు తెలుసు ఏంటివి, ఇవి అడ్డం అని, ఇవి నిలువు అని, అంటే రోసు కాలం చేసినాం. రోసు కాలం అనేది ఇవి చేసినందుకు చిన్న పాయింట్ ఇక్కడ రాసుకో. ఏం రాస్తావు? C1 ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 రాసుకో. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకో, నేను ఇది కొరవనే రాసిన, ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ రాసిన ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటే రాసిన 2a ప్లస్ 2b ప్లస్ 2c రాసిన. ఈడేం రాసిన? సేమ్ పైన ఏం రాసిన అది రాసిన, 2a ప్లస్ 2b 2c. కింద కూడా సేమ్ రాసిన. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ సేమ్ 2a ప్లస్ 2b ప్లస్ 2c సేమ్ ఉందా? ఇక్కడ 2a ప్లస్ 2b ప్లస్ 2c సేమ్ ఉందా? ఇక్కడ 2a ప్లస్ 2b ప్లస్ 2c సేమ్ ఉందా? దీన్ని బయట తీస్తున్నా, కామన్ తీస్తున్నా, కామన్ తీసేసాను. చూడు దీన్ని బయట తీస్తున్నా, అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c కామన్ తీసాను. అంటే
ఇక్కడ 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 కామన్ అంటే ఇది బయటికి పోయిందంటే ఇటు ఏముంటాయి 1 ఉంటాయి ఒకటి. ఇంక ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటాము ఏ బి 2a ప్లస్ 2b ప్లస్ 2c బయట తీసామా అంటే ఇది పోతే ఏముంటుంది 1 ఉంటుంది 1. ఇంక ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేస్తాము b ప్లస్ సి ప్లస్ 2a బి. నెక్స్ట్ ఇక్కడ 2a ప్లస్ 2b 2c బయట తీసాను ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది 1 అని. నెక్స్ట్ ఏముంటుంది మా ఏ ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ 2. చూడు సింపుల్ చూడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసినాను ఏమి ఇచ్చినాడో అది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను దీనికి 2a 2b 2c ఇంకా దీనికి చేసినా కాబట్టి దీనికి 2a 2b 2c దీనికి 2a 2b. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఈ 2a 2b కామన్ తీసాను 2a 2b కామన్ తీసిన తర్వాత ఏమవుతుంది 1 1 1. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మనకు 2 ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది. నేను ఇక్కడ కూడా ఆ 3 సార్లు 2 ఉంది కాబట్టి ఆ 2 కూడా కామన్ తీస్తున్నా అప్పుడు 2 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు చూడమ్మా 1 ఏ బి నెక్స్ట్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక్కసారి చూడు ఇక్కడ 2a ఉంది 2a బదులు ఒక ఏ రాసుకో. ఇక్కడ 2b ఉంది 2b బదులు ఒక బి రాసుకో అంతే. చూడమ్మా బి ప్లస్ సి ప్లస్ ఏ ఎందుకు మనకు ఏ ప్లస్ బి ప్లస్ హోల్ క్యూబ్ అంటున్నారు. నెక్స్ట్ బి ఎలా నెక్స్ట్ చూడమ్మా 1 ఏ ఈడ 2b ఉంది సి ప్లస్ ఏ ప్లస్ బి అయిపోయింది. సింపుల్ చూడు ఇచ్చిన ఈక్వేషన్ అలాగే రాసుకున్న తర్వాత ఇలా 2a 2b 2c రాసినాం. ఇది రాసినా ఒకటి కిందలో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం దీన్ని కామన్ తీస్తే ఇక్కడ బయటికి పోయిందంటే ఇక్కడ 1 ఉంటాయి ఇక్కడ బయటికి పోయిందంటే ఇక్కడ కామన్ 1 ఉంటాయి ఇక్కడ కామన్ తీసిన 1 ఉంటాయి ఇక్కడ 2 2 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసాను ఏబి. నెక్స్ట్ నేను ఇక్కడ ఏబి ప్లస్ సి ఉంది కాబట్టి ఇక్కడ 2a ఒక కామన్ తీసిన 2b కూడా తీసిన అంటే బి ప్లస్ సి ప్లస్ ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చూడమ్మా నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే 2a ప్లస్ బి ప్లస్ సి. చూడమ్మా ఇప్పుడు నేను 2 సార్లు 0 పెడుతున్నా నేను ఇక్కడ ఈ ప్లేస్లో 0 అనుకుంటున్నా ఈ ప్లేస్లో 0 నెక్స్ట్ ఈ ప్లేస్లో 0 ఈ ప్లేస్లో 0 రాస్తాయి అయిపోయింది. ఎందుకంటే మనకు మ్యాథ్స్ రాదు కానీ మార్క్స్ ఇచ్చుకోవాలి గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు 1 ఏ బి ఈ ప్లేస్ రాస్తున్నా 0 రాస్తున్నా అది ఎలాగ పెట్టి బి ప్లస్ సి ప్లస్ ఏ ఈ ప్లేస్లో 0 రాస్తాయి. నెక్స్ట్ ఈడ 0 రాసి ఇక్కడ 0 రాస్తాయి చూడు ఈడ 0 ఈడ 0 ఈడ 0 ఈడ 0 సి ప్లస్ ఏ ప్లస్ బి. లాస్ట్ ఒక పాయింట్ మనకు 7 మార్క్స్ అంటే మనకి ఏమంటున్నాడు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటున్నాడు కాబట్టి లాస్ట్ నేను రాసానంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాసి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి దీన్ని స్క్వేర్ రాయాలి. అప్పుడు ఇడుమా ఈడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే క్యూబ్ వస్తాయి అంటే 2 ఇంటూ ఈ ఆన్సర్ రాస్తాయి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయిపోయింది. నీకు ఎంత లేదన్నా 7 వేయకున్నా 4 5 మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు 4 5 కంపల్సరీ ఇస్తాడు. గుర్తుపెట్టుకో ఇది ఇచ్చినాడు ఇది చూపెట్టినాడు ఫస్ట్ ఏం చేస్తాను ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాను. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందా ఏ ప్లస్ బి ప్లస్ సి కాడ ఏం రాస్తాం అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c రాస్తాం 2a 2b 2c దీన్ని చేంజ్ చేయమ్మా అలాగే రాస్తాం. ఈడ ఏం రాస్తాం ఈడ పైన ఏం రాసినావో సేమ్ అదే 2a ప్లస్ 2b ప్లస్ 2c ఇవి చేంజ్ చేయమ్మా. ఇక్కడ అంతే 2a ప్లస్ 2b ప్లస్ 2 ఇవి చేంజ్ చేయమ్మా. నెక్స్ట్ ఈ 3 సేమ్ ఉన్నాయా అంటే 2a 2b 2c 2a 2b 2c 2a 2b దీన్ని బయట తీస్తున్నా అంటే ఇది బయటకు పోయిందంటే ఏముంటుంది 1 ఉంటుంది ఇది బయటకు పోతే 1 1 అంటే 1 1 1 రాసి ఇక్కడ 2a 2b 2c 2 2 2 2 కామన్ ఏ ప్లస్ బి ఇంకా సేమ్ రాసిన ఏం రాసిన మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది బాగా గుర్తుపెట్టుకో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉండాలి లోపల కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉండాలి కాబట్టి బి ప్లస్ సి ప్లస్ 2a బదులు రాస్తున్నా ఏ రాస్తున్నా
సి ప్లస్ ఏ ప్లస్ 2 బదులు ఏం రాసిన బి రాసిన. నెక్స్ట్ స్టెప్ ఏం రాసిన అంటే ఫస్ట్ స్టార్టింగ్ 0 పక్కనే 0 రాసిన. రాసిన తర్వాత 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి దీన్ని స్కోర్ చేసి ఇది చూపించు. 7 మార్క్స్ వెరీ నువ్వు ఇలా మిస్టేక్ రాయకుంటే మినిమం 5 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఎట్లా మ్యాథ్స్ ఏ పాస్ కావాలంటే చూడండి, మనకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ అంటే భయం, అలా వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోస్ బాగా చదివే వాళ్ళు, యావరేజ్ చదివే వాళ్ళు కాదమ్మా. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, మ్యాథ్స్ అంటే నేను ఫెయిల్ అవుతానేమో, నేనేం రాయలేమో అనే వాళ్ళ కోసం సింపుల్ ట్రిక్స్ అంతే. బాగా వచ్చే వాళ్ళు ఆటోమేటిక్ చేసేస్తారమ్మా. మీకు మ్యాథ్స్ బాగా వచ్చి మీరు చేస్తారు. మ్యాథ్స్ రాకుండా ఎగ్జామ్లో అడిషనల్ సీట్ ఎంటీగా పెట్టి భయపడి మ్యాథ్స్ ఫెయిల్ అవుతామో అనే వాళ్ళకి మాత్రం ట్రిక్స్. మనకు ఉండేది 1 వీక్. ఈ 1 వీక్లో ఇవి చూసుకొని సరిపోతుంది. జస్ట్ నేను చెప్పినది ట్రిక్స్ చేసుకో సరిపోతుంది. ఎందుకంటే నువ్వు అట్లీస్ట్ మంచి మార్క్స్తో మ్యాథ్స్ బి, మ్యాథ్స్ ఏ పాస్ మార్క్ అయ్యి ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ వేరేటివి మంచి మార్క్స్ పాస్ అయినా కాదు. ఎందుకంటే మ్యాథ్స్ అంటే భయపడే పెండింగ్ ఉన్న వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ సమస్య కంప్లీట్ కావాలి. వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి, సింపుల్ చూడండి. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్లాన్ చూడు. షో దట్ స్మాలెస్ట్ ఏబిసి BCA CAB whole square equal to 2BC minus A square C square B square C square 2BC minus B square A square B square A square 2AB minus C square equal to A cube plus B cube plus C cube minus 3AB అంటున్నాడు. అంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఈ 2ని తీసుకొని మనం ఇది చూపాలి. చూడు, నీకు మ్యాథ్స్ రాదు చెప్తున్నా, మనకు ఇది ఏది తెలియదు, కానీ ట్రిక్స్ ద్వారా కనుక్కోవాలి. అంటే మనము కింది వాల్యూ పై వాల్యూ కానీ, పై వాల్యూ కిందికి రాసి కానీ, లెఫ్ట్ రైట్ కానీ, రైట్ లెఫ్ట్ కానీ రాసి మనము ఆన్సర్ చేయించుకొని మనం మినిమం 4 మార్క్స్ అన్న సంపాదించుకోవాలి. 4 మార్క్స్ అన్న పాస్ కావాలి కదా. మ్యాథ్స్ 2A కానీ, మ్యాథ్స్ 1A కానీ 1B పాస్ కావాలా. పాస్ అయిపోతే అయిపోయా, మనం ఏదో ఒక గెటింగ్ కావాలి. దానికోసం చూడండి, ఎంత సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఫస్ట్ ఇచ్చిన దానికి ఇది ఇచ్చినాడు కదా, మనము ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో, ఈ రెండు చూపి ఈ సొల్యూషన్ చూపాలన్నప్పుడు మనకు 1Bలో ట్రిక్స్ తెలుసు. ఏది? డెట్ కనుక్కోవడం. డెట్ ఎలా కనుక్కున్నాం అంటే స్ట్రైట్ లైన్ లో ఒక ప్రాబ్లం ఉంది, సేమ్ ప్రాబ్లం ఉంది, ఇదే ఇచ్చి A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC అని కనుక్కోవాలి. అది ఒక్కటి డెట్ కనుక్కున్నాం. డెట్ అంటే ఏం లేదు, ఎంత సింపుల్ అంటే చూడమ్మా, ఇచ్చిన ఫస్ట్ డెల్టా ఈక్వల్ టు ఇది రాసుకోమ్మా, ABC BCA CAB. చూడమ్మా, గుర్తుపెట్టుకో, ఇచ్చినది రాసుకుంటున్నా. ఇక్కడ నేను డెట్ కనుక్కుంటున్నా. డెట్ కనుక్కోవడం అంటే ఎంత ఈజీ అంటే సింపుల్. చూడమ్మా, ఎంత ఈజీ అంటే చూడు, ఫస్ట్ నాకు ఏ వాల్యూ రావాలి, ఏ వాల్యూ రాయి. ఏ వాల్యూ కావాలంటప్పుడు నువ్వు ఇది క్లోజ్ చేస్తాయి. నీకు ఏ వాల్యూ కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేయి. క్లోజ్ చేసినప్పుడు B ఇంటూ C BC, A ఇంటూ A స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకో, ఈ ప్రాబ్లం నీకు టైం బాగుండి అదృష్టం ఉంటే ఈడ వచ్చినా 1Bలో వచ్చినా 4 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నీకు ఏం చేయాలా, ఇది క్లోజ్ చేస్తే B ఇంటూ C BC మైనస్ A ఇంటూ A స్క్వేర్. నీకు మ్యాట్రిక్స్ వాళ్ళు తెలుసు, ప్లస్ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్. నెక్స్ట్ ఏం కావాలి నీకు, బి వాల్యూ కావాలా. బి వాల్యూ అంటే ఇది క్లోజ్ చేస్తాయి. క్లోజ్ చేస్తే B ఇంటూ B. చూడమ్మా, ఇది క్లోజ్ చేయ ఏం కనొస్తుంది నీకు, కనపచ్చి మళ్ళీ చేయాలి. B ఇంటూ B స్క్వేర్ మైనస్ AC. చూడమ్మా, ఇప్పుడు B ఇంటూ B స్క్వేర్ మైనస్ AC. నెక్స్ట్ ప్లస్ C వాల్యూ అంటే ఏమేమి క్లోజ్ చేస్తాయి చూడు, C ఇది క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయ్యి ఇంకొండేది ఏదమ్మా, ఈ రెండు నీకు కనపచ్చేవి BC అంటే AB మైనస్ CA స్క్వేర్, AB మైనస్ C స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా, A ఇంటూ ABC A ఇంటూ A క్యూబ్, ఈడ A స్క్వేర్ ఉంది, ఈడ A ఉంది, A క్యూబ్ మైనస్ B ఇంటూ B స్క్వేర్ B క్యూబ్ మైనస్ ప్లస్ ABC అంతే కదా.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి క్యూబ్ ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఏబిసి 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 3abc ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3abc ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకో. అంటే ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది, మైనస్ బయటకు పంపిస్తున్నాం. బయటకు పంపిస్తున్నప్పుడు అన్ని ప్లస్ అవుతాయి. ఊదిరి మైనస్ బయట ఉంది లోపల పంపిస్తుంటే గుర్తు పెట్టుకోండి. మైనస్ లోపల ఉన్నప్పుడు బయటకు పంపిస్తే ప్లస్లు అవుతాయి. అదే మైనస్ బయట ఉన్నప్పుడు లోపల వచ్చినా ప్లస్ అవుతాయి. ఇది ఏబీసీ వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టు. వీటి వరకు కొంచెం డెట్ ఒకటి కట్టుకోండి. ఇంకా రిమైనింగ్ మొత్తం ట్రిక్స్ చెప్పేస్తాం. ఓకేనా? వచ్చేసింది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని స్క్వేర్ చేయాలి కాబట్టి దీన్ని తీసుకో మళ్ళా ఏబిసి నెక్స్ట్ ఏమ్మా బిసిఏ నెక్స్ట్ ఏముందమ్మా సిఏబి హోల్ స్క్వేర్ రాస్తున్నా. హోల్ స్క్వేర్ అంటే ఏంది? 2 సార్లు చేయాలి. అంటే ఇప్పుడు 4 స్క్వేర్ ఉంది, 4 నెంబర్ రాస్తాం, 4 ఇంటూ 4 రాస్తాం. 2 స్క్వేర్ ఉంది, 2 ఇంటూ 2 రాస్తాం. 10 స్క్వేర్ ఉంది, 10 ఏమో రాస్తావు, 10 ఇంటూ 10 అట్లా 2 సార్లు. ఇక్కడ మనం డెల్టా స్క్వేర్ ఉంది, ఇక్కడ మాకు ఇది స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 2 టైమ్స్ రాయాలి. ఎన్నిసార్లు రాస్తావు? 2 టైమ్స్ రాసే ఫస్ట్ ఏం రాస్తావు చూడు, ఏబిసి నెక్స్ట్ బిసిఏ నెక్స్ట్ సిఏబి. మనకేం రాదు, మనం వచ్చిన దాంతోనే మనకి ఏది ఉందో మనకు కొంచెం కొంచెం మ్యాథ్స్ చేస్తే దాంట్లో స్క్వేర్ అంటే 2 సార్లు రాయాలి, 2 సార్లు రాస్తుంది. మనం ఎక్కువ ఫార్ములాస్ అనేవి చూడడం లేదు. ఓకేనా? ఇది ఇంకోసారి ఏబిసి బిసిఏ సిఏబి ఇది రాసినాం. ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ ఇది అలాగే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకు రానికి నేను ఈ అడ్డం రో ఉంది కదా దీన్ని ఈ ప్లేస్ రాస్తాను, ఇది ఉంది కదా దీన్ని ఈ ప్లేస్ రాస్తాను. అర్థమైందా? ఫస్ట్ ఇది తీసుకున్నాము, డెట్ కనుక్కున్నాం. డెట్ కనుక్కుంటే ల్యాండా వచ్చేసింది, ల్యాండా వాల్యూ ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని తీసుకొని 2 టైమ్స్ రాస్తాను. 2 టైమ్స్ రాసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ మిడిల్ వాల్యూ తీసుకుపోయి లాస్ట్ నెంబర్ రాస్తున్నాను, లాస్ట్ వాల్యూ తీసుకొచ్చి మిడిల్ రాస్తున్నాను. ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే మైనస్ వాల్యూ వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ బ్లాక్ పెన్ ఉంది, ఇక్కడ రెడ్ పెన్ ఉంది. ఈ బ్లాక్ పెన్ తీసుకుపోయి రెడ్ పెన్ ప్లేస్ పెడుతున్నా, రెడ్ పెన్ తీసుకొచ్చి బ్లాక్ పెన్ ప్లేస్ ఇట్లా చేంజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మైనస్ వస్తాయి. ఓకేనా? ఒక మిడిల్ తీసుకుపోయి లాస్ట్ రాస్తున్నా, లాస్ట్ తీసుకొచ్చి మిడిల్ రాసినందుకు మనకి ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది. అంతే. అంటే ఒక మైనస్ రాసుకొని ఇది ఏం చేంజ్ చేయక అలాగే రాస్తాయి, ఏబిసి రాస్తాయి. నీకు ఇంకా మెయిన్గా అర్థం కావాలంటే ఇది 1 అనుకో, ఇది 2, ఇది 3 అనుకో. అప్పుడు నేను వేస్తున్నా అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నా, అంటే 3 తీసుకొచ్చి 2 ప్లేస్ వస్తున్నా, 2 తీసుకుపోయి ఇట్లా చేంజ్ చేస్తాను. అలానే రాస్తాను నీకు గుర్తుండడానికి. చూడమ్మా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రిమైనింగ్ అలాగే ఈ ఏబిసి లాగా ఉంటుంది, ఏబిసి. ఇప్పుడు లాస్ట్ రో తీసుకొచ్చి మిడిల్ పెట్టాయి, అంటే సిఏబి. మిడిల్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టేసి బిసిఏ. దీన్ని చేంజ్ చేయకు, దీన్ని అలాగే పెట్టేసి ఏబిసి బిసిఏ సిఏబి. ఎలా చేసినావా? ఇది చేంజ్ చేసేందుకు ముందర ఉంటే మైనస్ రాష్ట్రం. చూడు, చేంజ్ చేసేందుకు -1 రాష్ట్రం. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడమ్మా, ఈ మైనస్ ఈ 3 దానికి అప్లికబుల్ చేస్తాయి. ఈ మైనస్ ఈ 3 దానికి అంటే -a -b -c. నెక్స్ట్ సిఏబి నెక్స్ట్ బిసిఏ నెక్స్ట్ అది రాస్తాము ఏబిసి బిసిఏ సిఏబి. చెప్పానా? సింపుల్గా ఉంది కదా? ఏమేమి రాయాలో అదే రాస్తున్నాడు, మనం ఏం ఎక్స్ట్రా చేయడం లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇచ్చిన దాన్ని డేట్ కనుక్కున్నాం, నెక్స్ట్ 2 సార్లు రాసినాను, 2 సార్లు రాసిన తర్వాత మిడిల్ తీసుకుపోయి లాస్ట్ పెట్టినా, లాస్ట్ పోయి మిడిల్ ఇట్లా ఎక్స్టెండ్ చేసేందుకు మైనస్ బయట కామన్ తీస్తాను, మైనస్ బయట రాసిన, మళ్ళీ మైనస్ లోపల పంపిస్తాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి, ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? మనకు మల్టిప్లికేషన్ చేయాలి రాదు కాబట్టి నువ్వు సింపుల్గా రాస్తుంటే ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది, అది రాసేస్తాయి. ఇది రాసేస్తాం. ఏం రాస్తావు? 2b
సి మైనస్ సిఏ స్క్వేర్, నెక్స్ట్ సి స్క్వేర్, నెక్స్ట్ బి స్క్వేర్, నెక్స్ట్ ఏముంది మా సి స్క్వేర్, నెక్స్ట్ ఏముంది మా 2bca మైనస్ ఏ స్క్వేర్, ఆ బి స్క్వేర్ మా, నెక్స్ట్ ఏముంది మా ఏ స్క్వేర్, నెక్స్ట్ ఏముంది మా బి స్క్వేర్, నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ సి స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. లాస్ట్ నా చూడమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఏమొచ్చింది, ఇది రా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. 3abc ఏమంటే 3abc రాసాయి, 0 3abc. ఇప్పుడు ఎంత సింపుల్ చూడండి మా, ఫస్ట్ గుర్తుపెట్టుకో ఎంత సింపుల్ అంటే, ఇచ్చేదాన్ని డెట్ కనుక్కున్నాం. డెట్ కనుక్కున్నప్పుడు మనకి ప్లస్ మైనస్ ప్లస్ రాసుకున్నాం. ఈ వాల్యూ కావాలన్నప్పుడు ఈ రెండు క్లోజ్ చేసినాం, బి వాల్యూ కావాలన్నప్పుడు ఈ రెండు క్లోజ్ చేసినాం, సి వాల్యూ అన్నప్పుడు ఈ రెండు చేసినాం, డెట్ కనుక్కొచ్చాం. నెక్స్ట్ టైం వేస్తున్నాము, దీన్ని 2 టైమ్స్ రాస్తాం. 2 టైమ్స్ రాసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే మిడిల్ తీసుకుపోయి లాస్ట్ రాసిన, లాస్ట్ తీసుకొచ్చి మిడిల్ రాసిన, అట్లా ఎక్స్టెండ్ చేసినందుకు మనం వేస్తుంటే మైనస్ పెట్టిన. నెక్స్ట్ లైన్ లో ఆ మైనస్ దీనికి అప్లై కూడా చేసినాం, మైనస్ ఏ మైనస్ బి. ఈ రెండు మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే ఇది. అప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ మైనస్ 3ab. సెవెన్ మార్క్స్, సింపుల్. మనకు మ్యాథ్స్ రాకుండా పర్వాలేదు, మనం మ్యాథ్స్ పాస్ కావాలి. ఏమంటే ఏది కలుపుతాం, ఏది తీస్తాం, ఏది యాడ్ చేస్తున్నాం, ఏది మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఏది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, పైది ఏం రాస్తున్నాం, కింద ఏం రాస్తున్నాం, అప్పర్ లిమిట్ ఏం రాస్తున్నాం, లోయర్ లిమిట్ రాస్తున్నాం, అవి ఒక్కటి రాసుకొని కొంచెం చేస్తే 7 మార్క్స్ ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి. ఇది ఇచ్చినాడు. మనకు మ్యాథ్స్ రాదు, అసలు ప్రాబ్లం ఇంతవరకు లేదు, ఇంతవరకు చూడలేదు. మనం కొంత బిజీ కాబట్టి పోయింటాము కాలేజీలకి, కానీ మ్యాథ్స్ మనం చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి మా, పాస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పాస్ కావాలంటే ఎట్లా చేయాలో చూడాలి. చూడండి, ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేస్తాం, అంటే ఇదే మెథడ్. ఒకటే గుర్తుపెట్టుకోమా, సార్ మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఇవే కంపల్సరీగా వస్తాయంటే నేను ఖచ్చితంగా చెప్తానమ్మా, ఇదే మోడల్లో కొంచెం ఇచ్చా చేంజ్ చేసుకుని రాయాలి. ఎందుకంటే పేపర్ మనం తయారయ్యాలి కాబట్టి ఎలాంటి మోడల్ ఇచ్చినా కొంచెం ట్రై చేసుకుంటే మంచిదన్నమాట. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు, 100% పాస్ అవుతారు. ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. చూడమా, ఇప్పుడు మనకి ఇచ్చినాడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇచ్చినాడు. మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని చేయాలా, రైట్ హ్యాండ్ చూపాలి. ఫస్ట్ ఇంతకుముందు చేసినట్లే ఇచ్చిన ఇది రాసిస్తాం. ఫస్ట్ ఇది ఏమి ఇచ్చాడో అది రాసిస్తాం. ఫస్ట్ ఇది ఇచ్చినాడు కూడా రాసుకో, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ప్లస్ బి ఇచ్చేది రాసుకో, సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్. ఓకేనా, ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసినాం, ఏం రాసినాము, 2a 2b 2c, 2a 2b 2c, 2a 2b 2c రాసినామా, అక్కడ ఇలా రాసినాము. ఇప్పుడు ఏం రాసాను నేను, ఇక్కడ అంతా ఇది రాసుకుంటాను. ఎందుకు మనకు ఏబిసి బీసీఏ సిఏబి అంటున్నాడు, కానీ మనకి ఇక్కడ బి ప్లస్ సి, సి ప్లస్ సి, ఏ ప్లస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్కోటి ఉంది, మనం ఒక్కోటి రావాలి కాబట్టి నేను ఈ రో అంటే ఈ పైన లైన్ లెంగ్త్ ఏం రాస్తానంటే 2a 2b 2c రాసుకుంటాను. చూడమ్మా, బాగా గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడు ఈ లైన్ రాస్తానంటే 2a 2b 2c, ఈ లైన్ కూడా రాసుకుంటున్నా 2a 2b 2c, ఈ లైన్ కూడా రాసుకుంటున్నా 2a 2b 2c. ఇంకా రిమైనింగ్ ఏం చేయండి, సేమ్ అలాగే రాస్తా, సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి. దీన్ని కూడా ఏం చేయండి, మళ్ళా రాస్తా, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్. ఇది రాశాను. చూడు, ఏం లేదు, ఇచ్చిన లైన్లో నేను ఫస్ట్ ఏం రాస్తున్నా 2a 2b 2c, మళ్ళీ 2a 2b 2c, 2a 2b 2c. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న ఆపరేషన్ చేసినాను కాబట్టి దీన్ని ఏమనుకుంటే R1 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది ఒకటి రాయాలమ్మా. ఎందుకు రాయాలంటే మార్క్స్ మనకు ఒక మిస్టేక్ పోకుండా 7 రాసుకోవచ్చు, 7 మార్క్స్ 7 వస్తాయి కాబట్టి అది ఒకటి రాయాలి.
వచ్చిన తర్వాత ఇక్కడ చూడమ్మా, నువ్వు ఇక్కడ బాగా గమనించు. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 2 2 2 2 2 ఉంది. అన్ని దాంట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసామ్మా. ఓకేనా, కనబడుతుంది ఇక్కడ, ఇక్కడ రాస్తాను. ఓకే, చూడమ్మా, అన్ని దాంట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ ఇస్తున్నా. అంటే 2 కామన్ 2 a ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ 2 కామన్, 2 కామన్ ఇస్తే a ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ 2 కామన్, 2 కామన్ ఇస్తున్నా. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇంకా రిమైనింగ్ అలాగే రాస్తాయి. సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ బి ప్లస్ సి, నెక్స్ట్ సి ప్లస్ ఏ. ఇది వచ్చింది. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 2 బయటకు రాస్తాను. ఎందుకు, 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 కామన్ తీస్తామా. 2 కామన్ తీస్తే అప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది 2, ఇక్కడ 2 ఇక్కడ 2 వస్తే ఇది రాస్తాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ కామన్ మరి సి ప్లస్ సి ఎలా రాస్తాయి, ఏ ప్లస్ బి ఎలా రాస్తాయి, బి ప్లస్ సి ఎలా రాస్తాయి. ఇది కూడా రాస్తాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్. ఓకేనా, ఇది రాష్ట్రం. ఇక్కడ కొంచెం ట్రిక్స్ చూడమ్మా, ఎందుకంటే మనకి ఏం రావాలా, ఏబిసి బిసిఏ సిఏబి 3 రావాలి. ఆ సొల్యూషన్ 3 సొల్యూషన్స్ రావాలి కాబట్టి నేను కొంచెం ఏమాస్తున్నట్టే చూడు. ఇప్పుడు సింపుల్గా చెప్తాడండి మీకు. 2 రాయమ్మా, ఇప్పుడు 2 లైన్స్ రేపు పైన ఏముందో అలా రాస్తాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈడేముందిమా ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈడేముందిమా ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు కొద్దిగా ఆలోచించు. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సి ప్లస్ ఏ ఉంది, మనకేముంది ఏబిసి కావాలా. ఈడేముంది ఏసి ఉంది, లేనిది బి. కాబట్టి ఏం రాస్తుంటే మైనస్ బి రాయి. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనకి ఈ ఆన్సర్ రావాలి, ఈ ఆన్సర్ రావాలి కాబట్టి సింపుల్ వేస్తుంటే పైది అలాగే రాస్తాం. రాసిన తర్వాత సి ప్లస్ ఏ ఉంది, మనకి ఏబిసి, లేనిది ఏంది బి లేదు కాబట్టి మైనస్ బి రాస్తాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి, మనకు ఏ ప్లస్ బి ఉంది, లేనిది ఏంది సి ఉంది, మైనస్ సి రాస్తాం. నెక్స్ట్ బి ప్లస్ సి ఉంది, లేనిది ఏంది మా ఏ అంటే మైనస్ ఏ రాస్తాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బి అంటే లేనిది సి ఉంది కాబట్టి మైనస్ సి రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ బి ప్లస్ సి ఉంది, బి ప్లస్ అంటే లేనిది ఏంది ఏ, మైనస్ ఏ. సి ప్లస్ ఏ ఉంది, సి ప్లస్ అంటే లేనిది బి లేదు, మైనస్ బి. ఓకేనా, లాస్ట్ చూడమ్మా. సరే సార్ ఇది అయిపోయింది, సరే ఇది అయిపోయింది. ఇప్పుడు చూడు, మనకు చూడు బి సిసి ఏఏ సిసి ఏఏ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ ఇస్తాం. నెక్స్ట్ ఇదేం కావాలి నీకు, ఏబిసి రావాలి. చూడు ఇక్కడ బిబి వచ్చింది, సిసి వచ్చింది, ఏఏ వచ్చింది, సిఏబి. ఇక్కడ ఏం కావాలా నీకు, ఏఏ కావాలా. ఏఏ కావాలా కాబట్టి ఈ 3 తీసేసి ఏబిసి పెట్టేసి ఈ ప్లేస్ ఏం రాస్తావు, ఏ రాయి. ఈ ప్లేస్ రాస్తావు బి రాయి, ఈ ప్లేస్ రాస్తావు సి రాయి. ఇంకా ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది, మైనస్ కామన్ వస్తాయి, మైనస్ కామన్. అప్పుడు ఏముంది మా బి సిఏ సిఏబి. చూడమా, ఇప్పుడు మైనస్ మైనస్ ఏముంది, ప్లస్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఆన్సర్ ఏం రాస్తావు, ఇది రాస్తావు, అంతే సింపుల్. ఆన్సర్ రాస్తావు 2 = ఏబిసి బిసిఏ సిఏబి. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసి. చూడు ఎంత సింపుల్. చూడు 10 మార్క్స్ ఈజీ. మళ్ళీ ఒక్కసారి ట్రిక్ చెప్తున్నాడండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకో, ఇది రైట్ హ్యాండ్ అనుకో. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ చూపాలా. రైట్ హ్యాండ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగే రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏబిసి బిసిఏ సిఏ కాబట్టి నేను ఫస్ట్ రో ఏం రాస్తానంటే 2A 2B 2C 2A 2B 2C 2A 2B రాస్తాను. రిమైనింగ్ అలా రాస్తాను. ఇక్కడ చేంజ్ చేసినందుకు నేను ఏమొస్తానంటే ఈ ఆపరేషన్ రాయాలన్నమాట. ఆపరేషన్ రాస్తేనే మనకు మార్క్స్ కొంచెం గుడ్ పడతాయి. 3 4 పడతాయి. అదే రాసినానుకో 7 మార్క్స్ వస్తాయి. R1 బార్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే 3 యాడ్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఏం రాస్తానంటే 2 2 2 కామన్ ఉంది, అన్నిసార్లు 2 కామన్ ఉంది, 2 కామన్ మళ్ళీ 2 బయట రాస్తాను. ఏ ప్లస్. నెక్స్ట్ ఏం రాస్తానంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఉంది, ఏ ప్లస్ ఉంది, మనకేం కావాలా బిసిఏ రావాలి కాబట్టి 2 ఇంటూ సి ప్లస్ ఏ ఉంది. అంటే మనకు ఎన్ని ఉన్నాయి, ఏబిసి ఏబిసి ఉంది, సి ఉంది, ఏ ఉంది, లేనిది బి లేదు ఇక్కడ కాబట్టి బి లేదు కాబట్టి మైనస్ బి రాస్తున్నాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏబి ఉంది, లేనిది సి మైనస్ సి రాస్తున్నాం.
నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, బి ప్లస్ సి ఉంది, లేదండి మా మైనస్ ఏ రాస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఏం లేదు, సి లేదు, మైనస్ సి. బి ప్లస్ ఏం లేదు, మైనస్ ఏ లేదు. సి ప్లస్ ఏ ఏం లేదు, బి లేదు, మైనస్. సరే, బి వచ్చింది, సి వచ్చింది, ఏ వచ్చింది, సిఏబి మైనస్ అంటే పరిస్తాం. కానీ మనకి ఏం కావాలా, ఇక్కడ ఏ కావాలా, బి కావాలా, ఏబి. సరే, ఈడ ఆపరేషన్ రాసినాం కదా, ఆ ఆపరేషన్ దగ్గర ఏం రాయాలంటే సింపుల్ రాయొచ్చు. ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ R3 మైనస్ R1 R2 మైనస్ R1 అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. R3 మైనస్ R1 R2 మైనస్ R1 లేదు, కింద పైకి రాస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తామంటే R2 ఇజ్ ఈక్వల్ R2 మైనస్ R1 R3 ఇజ్ ఈక్వల్ టు R3 మైనస్ R. ఇలా రాసినా అనుకో కంపల్సరీ 7 మార్క్స్, కంపల్సరీగా 7 మార్క్స్ నీకు వస్తాయి. ఓకేనా, ఇది రాస్తే అయిపోయాం, కంపల్సరీ వస్తుంది. మనము LHS తీసుకొని ఏం చూపించాము, RHS చూపించాము, LHS తీసుకొని RHS 7 మార్క్స్ చెప్పాను. ఓకేనా, ఇలాంటి మోడల్లో నేను ఆల్రెడీ 3 మోడల్స్ చెప్పాను. 3 మోడల్స్ ఏ ప్రాబ్లం వచ్చినా చేసేసండి. నెక్స్ట్ క్రామర్స్ రూల్ చెప్తాను, మ్యాట్రిక్స్ ఇన్వర్స్. అంటే 7 మార్క్స్ మనకి వస్తాయి, 2 వస్తాయి, 7 + 7 14 మార్క్స్ నువ్వు 10 మార్క్స్ తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఈ మెథడ్లో మీకు 3 చెప్పాను, ఒకటో రెండో మీరు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను 3 చెప్పాను, మినిమం 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5లో ఇంకో 2 ఉంటాయి. ఇప్పుడు నేను ఏం ట్రిక్స్ చెప్పాను ఒకసారి ఆలోచించు, థింక్ చేసి ఏం రాస్తే మనం 3 మార్క్స్ తీసుకోవచ్చు. 5 ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఒకటి వస్తాయి. నెక్స్ట్ మనకు క్రామర్స్ రూల్, ఇన్వర్స్ మెథడ్, గాస్ జాయిన్ మెథడ్. నేను దాంట్లో కామర్స్ రూల్ ఒకటి చెప్తాను, ఇన్వర్స్ మెథడ్ ఒకటి చెప్తాను. చెప్పినాక మనం ఖచ్చితంగా మ్యాట్రిక్స్ 7 + 7 14లో 10 అనే వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చెప్తాను చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా, క్రామర్స్ రూల్లో మనకు 4 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ మా. నేను 1 or 2 క్వశ్చన్స్ మాత్రం చెప్తాను, రిమైనింగ్ ఆ మెథడ్లో వేసుకోవాలి. ఓకేనా, క్రామర్స్ రూల్ గుర్తుపెట్టుకోండి. బై యూజింగ్ క్రామర్స్ రూల్స్ అని 3 ఈక్వేషన్స్ ఇస్తారు. 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా, మనకు మ్యాథ్స్ రాదు, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. మ్యాథ్స్ రాని వాళ్ళ స్టూడెంట్స్కు, మ్యాథ్స్ 1A పాస్ కాని వాళ్ళకు బాగా చూసుకోండి. మ్యాథ్స్ 75 రావాలా, 60/60 రావాలా, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చేయగలరు. ఎందుకంటే ఒక 2 years పెండింగ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి బేసిక్ మ్యాథ్స్ రాని వాళ్ళు, క్లాసెస్ సరిగా విన్న వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ పడుతుంది. అంతేకాదు బాగా వచ్చిన వాళ్ళకు, సార్ ఈ ట్రిక్స్ అంతా మాకు ఎందుకు, మేము చేయగలము అంటే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారమ్మా, చేయని వాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియోస్ యూజ్ పడతాయని చెప్తాను. చూడండి మా, నెక్స్ట్ చూడండి మా, ఇప్పుడు బై యూజింగ్ క్రామర్స్ రూల్ అంటాడు. క్రామర్స్ రూల్ అంటే ఏం లేదు మా, మనకు క్రామర్స్ రూల్ అంటే సింపుల్గా ఫస్ట్ చెప్తుంది, AX = D అనుకుంటాం. AX = D అనుకొని ఏ మ్యాట్రిక్స్ రాస్తావు, నెక్స్ట్ ఎక్స్ రాస్తావు, నెక్స్ట్ డి రాస్తాం, గుర్తుపెట్టుకో. ఎలా రాస్తావు అని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ గాను ఫస్ట్ డెల్టా అనుకుంటాం, డెట్ మెథడ్ అయిపోతుంది. నెక్స్ట్ డెల్టా 1 అంటే ఇక్కడ మనకు 3 rows వస్తాయమ్మా. ఈ 3 rowsలో ఫస్ట్ రో తీసేసి ఈ రోలో మనకి ఇచ్చిన వాల్యూస్ రాస్తాం. బాగుంటుంది. డెల్టా 1 అంటే ఈ రోస్ తీసేసి ఈ రో ప్లేస్లో వేరే వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ రాస్తామో నేను చెప్తాను. నెక్స్ట్ డెల్టా 2 అంటే ఇక్కడ ఫస్ట్ రో తీసేస్తాం, మనకు 1 2 3 3లో ఈ రో తీసేసి ఈ రో ప్లేస్లో వేరే రో. డెల్టా 2 అంటే డెల్టా 2లో సెకండ్ తీసేస్తాం, అంటే ఇది తీసి వేరే వాల్యూస్ చెప్పేస్తుంది, ఏ వాల్యూ నేను చెప్తాను. నెక్స్ట్ డెల్టా 3 అంటే ఇది తీసేస్తాం, థర్డ్ తీసేసి వేరే ప్లేస్లో వేరేది యాడ్ చేస్తాం, ఇలానే చెప్తాం. అంటే ఫస్ట్ AXD డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. నీకు ఈ ఎక్స్ వాల్యూ కావాలంటే డెల్టా 1/డెల్టా రాయాలి, గుర్తుపెట్టుకో. నీకు ఎక్స్ వాల్యూ రావాలంటే డెల్టా 1/డెల్టా వై రావాలంటే డెల్టా 2/డెల్టా, జెడ్ రావాలంటే డెల్టా 3/డెల్టా. గుర్తుపెట్టుకో, సింపుల్ చూడు. ఎక్స్ రావాలంటే ఎక్స్ స్టార్టింగ్ కాబట్టి డెల్టా 1/డెల్టా, వై అంటే సెకండ్ వన్ కాబట్టి డెల్టా 2/డెల్టా, జెడ్ అంటే 3 కాబట్టి డెల్టా 3/డెల్టా. చూడు, అన్ని మనం గుర్తుదే, మనకి ఏం ఎక్కువ. ఎక్స్ అనేది ఫస్ట్ వన్ కాబట్టి డెల్టా 1/డెల్టా, వై అనేది సెకండ్ వన్ డెల్టా 2/డెల్టా, జెడ్ అనేది 3 కాబట్టి డెల్టా 3/. ఎలా చేస్తామనేది గుర్తుపెట్టుకో. ఇది మనకు ప్రాసెసింగ్, సింపుల్గా మనం చేసుకొని వెళ్ళిపోతాం అంతే. మనకు అట్లీస్ట్ ప్రతి క్వశ్చన్లో 3-4 మార్క్స్ రావాలి.
ఓకేనా? చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ రాసుకుందాం. కామర్స్ రూల్‌లో ఫస్ట్ ఏం రాస్తామంటే ఫస్ట్ ప్రాబ్లమ్ చూడమ్మా. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి రాయి. ఏ రాయాల. ఏ అంటే చూడమ్మా మనకి ఏ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ చూడు ఇక్కడ. ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. లేదంటే ఫస్ట్ ఆ వాల్యూస్ రాసుకుందాం. కన్‌ఫ్యూజ్ కాకుంటాయి. ఫస్ట్ ఇది రాసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6. ఇచ్చిన వాల్యూస్ చూడు. ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి రాసుకోము. అది గుర్తుపెట్టుకో. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి. ఏ అంటే ఏం రాయాలంటే గుర్తుపెట్టుకో. మనకు ఏ మ్యాట్రిక్స్ రావాలా. ఏ మ్యాట్రిక్స్ రావాలంటే ఏ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదమ్మా. ఇక్కడ ఎక్స్ కోసెంట్ ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఇక్కడ వై కోసెంట్ ఏం లేదంటే 1 ఉన్నట్లు. ఇక్కడ జెడ్ కోసెంట్ ఏం లేదని ఏం లేదు. అంటే ఈ వాల్యూస్ మాత్రం ఈ 3 వాల్యూస్ రాయాలా. ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాల్యూసే రాయాలి. ఇక్కడ ఏలో మాత్రం ఇక్కడ ఉన్న వాల్యూసే రాయాలి. ఏం రాయాలో చెప్తాడు మా. ఇప్పుడు ఎక్స్ రాస్తున్నా. ఎక్స్ మనం ఏ రాయాలి. ఏం లేదంటే 1. వై పక్కన కోసెంట్ ఏం లేదంటే 1. జెడ్ కోసెంట్ పక్కన ఏం లేదంటే 1 రా. నెక్స్ట్ ఎక్స్ పక్కన ఏముంది 2. వై పక్కన ఏముంది 2. జెడ్ పక్కన ఏముంది 3. ఇక్కడ ఏముంటే అది రాస్తున్నాం మనం. అంటే ఇప్పుడు నేనున్నాను. నా పక్కన ఏముంది బ్లాక్ పెన్ ఉంది. తర్వాత నా పక్కన ఏముంది రెడ్ పెన్ ఉంది. ఇది రెడ్ పెన్ అంటావు. నా పక్కన ఏముంది బ్లాక్ పెన్ ఉంది. బ్లాక్ పెన్ రాస్తాం. కానీ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఏమున్నాయి. ఎక్స్ పక్కన ఏమీ లేదంటే 1. వై కోసెంట్ వై పక్కన ఏం లేదంటే 1. జెడ్ కోసెంట్ జెడ్ పక్కన ఏం లేదంటే 1. ఇక్కడ ఉంది ఎక్స్ పక్కన ఏముంది 2. వై పక్కన ఏముంది 2. జెడ్ పక్కన ఏముంది 3. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పక్కన ఏం లేదు. ఎక్స్ ఏం లేదంటే 1 ఉన్నట్లు. 4 పక్కన ఏముంది వై పక్కన ఏముంది 4. జెడ్ పక్కన ఏముంది 9. ఏ వచ్చేసింది. కామా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ రావాలి. ఎక్స్ వాల్యూ అంటే ఏం లేదమ్మా. మనకి ఏమున్నాయి ఎక్స్ వై జెడ్ అది రాసాం. ఎక్స్ వై జెడ్ రాసాం. ఓకేనా. ఎక్స్ ఏ అయిపోయింది. ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ డి అంటాం. డి అంటే ఏం సార్. అసలు డి వాల్యూ ఎట్లా అంటే ఏం లేదమ్మా. 163 అది రాసాయి. 163 అదే చూడు 163 అయిపోయింది. ఇంకా మనం 163 చూడమ్మా 163 ఫస్ట్ ఏ రాస్తున్నా. ఏం రాస్తున్నాను ఎక్స్ పక్కన 1 వై పక్కన 1 జెడ్ పక్కన 1 ఏం లేదంటే 1. సెకండ్ దాంట్లో ఏం రాస్తున్నా ఎక్స్ పక్కన ఏముంది 2. వై పక్కన ఏముంది 2. జెడ్ పక్కన ఏముంది 3. ఎక్స్ పక్కన ఏముంది 1. వై పక్కన ఏముంది 4. జెడ్ పక్కన ఏముంది 9. ఈ ఎక్స్ వాల్యూ అంటే ఏంది ఎక్స్ వై జెడ్. డి అంటారు. డి అంటే ఏంది 163. ఓకేనా. అడుగులు క్లియర్ అయిపోయిందా. ఇప్పుడు మనము డెల్టా కనుక్కోవాలి. డెల్టా అంటే డెట్ మా. డెల్టా అంటే మార్లెస్ ఏ కనుక్కోవాలి. అంటే డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ. డెట్ అంటే ఏం లేదు మా. ఇప్పుడు దాకా చేసినాం కదా. మనకు 1 కావాలా. 1 కావాలంటే ఈ రో క్లోజ్ చేస్తాం. ఈ 1 కావాలంటే ఇది క్లోజ్ చేస్తాం. ఈ 1 కావాలంటే ఇది రాస్తాం. ఇప్పుడు మనకు చూడమ్మా ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్. ఇప్పుడు డెట్ కనుక్కోవడం ఇంపార్టెంట్. డెట్ కనుక్కోవడం చాలా ఈజీ. చూడమ్మా ఇప్పుడు మనకి ఈ 1 కావాలి. 1 అంటే చూడమ్మా ఈ 1 కావాలి కాబట్టి ఇది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసే ముందు మనకు ఇట్లా క్లోజ్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాడు ఈ 1 కావాలా. మనకు ఇప్పుడు ఏం కావాలా ఈ 1 కావాలి. ఈ 1 కావాలన్నప్పుడు దీని ఎదురుగా ఏముంది ఇది క్లోజ్ చేస్తుంది. దీని ఎదురుంది ఇది. ఈ 2 క్లోజ్ చేస్తాయి. క్లోజ్ చేసే ముందు 9 2 జా 18 మైనస్ 4 3 జా 12. నెక్స్ట్ మైనస్ 1 రైట్. ఈ 1 అంటే ఇది క్లోజ్ చేస్తాయి. ఇట్లా క్లోజ్. అప్పుడు ఏమవుతుంది మా 9 2 జా 18 3 1 జా 3. నెక్స్ట్ ఈ 1 కావాలంటే ఇది క్లోజ్ చేస్తాయి. ఇట్లా క్లోజ్ చేస్తే 4 2 జా 1 1 జా. చూడమ్మా ఇప్పుడు అదే చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఏం కావాలా ఈ 1 కావాలా. అంటే ఇది క్లోజ్ చేయి. 9 2 జా 18 మైనస్ 4 3 జా 12 మైనస్ 1. ఇప్పుడు ఈ రో 9 2 జా 18 మైనస్ 3 1 జా 3. నెక్స్ట్ ప్లస్ 1 అంటే ఈ రో క్లోజ్ చేయి. 4 2 జా 8 మైనస్ 2 1 జా 2. బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలమ్మా. ఇట్లా మల్టిప్లికేషన్ ఇట్లా మల్టిప్లికేషన్. అప్పుడు చూడమ్మా ఏమొస్తుంది 1 into 18లో 12 పోతే
6 మైనస్ 18లో 3 పోతే 15 అంతే కదా 15 16 17 18 ప్లస్ 1 ఇంటూ 18 పోతే 6 చూడమా ఇప్పుడు 6 1 జా 6 మైనస్ 15 1 జా 15 6 1 జా 6 చూడమా ఇప్పుడు ఇక్కడ 6 ప్లస్ 6 12 మైనస్ 15 12 మైనస్ 15 12 మైనస్ 15 ఒక్క నిమిషం అమ్మా చూడు ఒక్కసారి చూడమ్మా ఇప్పుడు మైనస్ 15 నుంచి 12 పోతే -3 ఏమొచ్చింది డెల్టా ఏమొచ్చిందో మనకు -3 వచ్చింది డెల్టా -3 వచ్చింది ఇంకా రిమైనింగ్ చూడమ్మా గుర్తుపెట్టుకో ఏం చేస్తున్నాం ఫస్ట్ ఇచ్చా వాల్యూస్ AXD రాస్తాం డెల్టా 1 డెట్ కనుక్కున్నాం డెట్ -3 వచ్చింది ఇప్పుడు నుంచి ఒక్కోటి కనుక్కో ఎందుకంటే ఇది ఇలా చేస్తేనే వస్తుంది మనకు నెక్స్ట్ డెల్టా 1 సరే సార్ డెల్టా అంటే అయిపోయింది డెల్టా 1 అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోమా ఇక్కడ 2 1 2 1 1 2 4 1 3 4 డెల్టా 1 రాసిన కాబట్టి ఈ ప్లేస్ లో 1 2 3 ఇది రీప్లేస్ చేసి ఈ ప్లేస్ నెంబర్ రాస్తాం అంటే 1 6 3 రాస్తాం అంతే సింపుల్ చూడు డెల్టా 1 అంటే మీనింగ్ ఏంటంటే 1 2 3 ఇది తీసేసి దీని ప్లేస్ ఏం రాస్తాం అంటే 1 6 3 రాస్తావు 1 6 3 డెల్టా 1 అంటే చూడమ్మా ఇప్పుడు ఇది తీసేయమ్మా దీని ప్లేస్ ఏం రాస్తావు 1 6 3 1 6 3 ఇంకా రిమైనింగ్ ఎలా రాస్తాయి 1 2 4 నెక్స్ట్ 1 3 9 అయిపోయింది ప్లస్ మైనస్ ప్లస్ డెల్టా 1 కనుక్కోవాలి డెల్టా 1 అంటే చెప్పినది ఇప్పుడు 1 కావాలి 1 కావాలంటే ఇది క్లోజ్ చేస్తాయి 9 2 జా 18 4 3 జా 12 -1 మా ఇది క్లోజ్ చేస్తాయి 9 5 జా 45 9 6 జా 54 కదా 45 కూడా 54 నెక్స్ట్ మైనస్ 3 3 జా 9 ప్లస్ 1 మా ఈ 1 కావాలంటే ఇది క్లోజ్ చేయి నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తే 6 4 జా 24 మైనస్ 3 2 జా 6 చూడమ్మా ఇప్పుడు 1 18లో 6 పోతే 12 పోతే 6 -1 54లో 9 తీసేయమ్మా 9 తీస్తే ఎంత 50లో 9 తీసాయి 50లో అయితే 41 45 ప్లస్ 1 24లో 6 తీసేమ్మా 24లో అంటే 20లో 6 పోతే 14 అదే కదా 24లో 6 తీసేయి ఫస్ట్ 20లో 6 తీసే ఎంత 14 ప్లస్ ఒక 8 చూడమ్మా ఇప్పుడు 6 1 జా 6 45 ఇంటూ 1 -45 ప్లస్ 8 ఇప్పుడు చూడమ్మా ఇక్కడ 18 ప్లస్ 6 18 ప్లస్ 6 ఎంత 24 -45 అంటే -45లో 24 తీస్తే 1 21 ఏం 21 -21 డెల్టా 1 ఏమొచ్చింది మా -21 డెల్టా 1 ఏమొచ్చింది -21 గుర్తుపెట్టుకో డెల్టా 1 -21 నెక్స్ట్ ఏం కావాలా డెల్టా 2 అంటే ఏం చేస్తాను డెల్టా 2 అంటే ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేసి దీని ప్లేస్ ఏం రాస్తాను 163 గుర్తుపెట్టుకో ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ రాసిన సెకండ్ ప్లేస్ ఇది రాస్తున్నా డెల్టా ఇది రీప్లేస్మెంట్ చేసి ఇది రాస్తా చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ 1 అలాగే పెట్టేస్తాయి 1 2 1 ఇది రీప్లేస్ చేయాలా 1 2 4 రీప్లేస్ చేసి దీని ప్లేస్ ఏం రాయాలా 1 6 3 రిమైన్ అలాగే పెట్టేస్తావు 1 3 5 1 3 9 అంటే మనం డెల్టా 1 రాస్తే ఫస్ట్ ప్లేస్ రిప్లేస్మెంట్ ఇస్తాం డెల్టా 2 వస్తే మిడిల్ది డెల్టా 3 అంటే లాస్ట్ ఇది అంతే అమ్మా ప్లస్ మైనస్ ప్లస్ చూడమ్మా ప్లస్ ఫస్ట్ ఏం కావాలి మనకు 1 కావాలి 1 అంటే ఇది క్లోజ్ చేస్తాయి 6 ఇంటూ 9 అంతే కదా 54 -3 3 జా 9 -1 ఇది క్లోజ్ చేయమ్మా 9 2 జా 18 3 1 జా 3 ప్లస్ 1 ఇది క్లోజ్ చేయమ్మా 6 2 3 2 జా 6 6 1 జా 6 చూడమ్మా ఇప్పుడు 1 ఇంటూ 59 54లో 9 ఎలా 50 అనుకో 50లో 9 పోతే ఎంత 41 ఒక 4 45 మైనస్ 18లో తీస్తే 15 ప్లస్ 6 పోతే 0
చూడమ్మా 45 ఇంటూ 1 అంటే 45 1 జా 50 ఎంతమ్మా 30 30 వచ్చిందా డెల్టా 2 30 వచ్చింది మనకి డెల్టా 2 30 వచ్చింది డెల్టా 2 30 వచ్చింది నెక్స్ట్ లాస్ట్ డెల్టా 3 కనుకుంటే అయిపోతుంది డెల్టా 3 చూడమ్మా ఇదే మెథడ్లో మీరు అన్నీ చేసుకోవాలి డెల్టా 3 అంటే ఏం చేస్తాము ఇది రీప్లేస్ చేసి ఈ రీప్లేస్ ప్లేస్ ఏం రాస్తాము 163 అంటే ఈ రెండు సేమ్ రాస్తాం 1 2 1 రాస్తాయి 1 2 1 రాస్తాయి 1 2 4 అలాగే రాస్తాయి 1 2 4 రాస్తాయి ఇప్పుడు చూడమ్మా 139 ప్లస్ రాస్తావు 163 రాస్తావు 163 రాస్తావు ఇంకా డేట్ కనుక్కోవడం అంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్ చూడమ్మా ఫస్ట్ ఏం కావాలా 1 కావాలి 1 అంటే ఇది క్లోజ్ చేస్తావు 3 2 జా 6 6 4 జా 24 మైనస్ 1 ఇది క్లోజ్ చేస్తాం 3 2 జా 6 6 1 జా 6 ప్లస్ 1 ఇది క్లోజ్ చేయమ్మా 4 2 జా 8 2 1 జా 2 అంటే 1 ఇంటూ 20లో 6 పోతే 14 అంటే మైనస్ 18 మైనస్ 1 0 ఇది ప్లస్ 0 0 ప్లస్ 6 అప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ 18 ప్లస్ 6 అంటే 18 6 మైనస్ 12 ఏంది డెల్టా 3 వచ్చింది మైనస్ 2 వల్ల వచ్చింది ఇప్పుడు మనకి ఏం కావాలా చూడమ్మా డెల్టా 1 ఏమొచ్చింది మనకు 21 డెల్టా 2 ఏమొచ్చింది మనకు 30 డెల్టా 3 ఏమొచ్చింది మైనస్ రాసుకో ఇక్కడ ఒక్కొక్కటి రాసుకో డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 1 ఏమొచ్చింది మైనస్ 21 డెల్టా 2 ఏమొచ్చింది 30 డెల్టా 3 ఏమొచ్చింది మైనస్ 12 మనము ఏం రూల్ వాడుతున్నాము క్రామర్స్ రూల్ రావాలన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇంకేం కావాలా ఎక్స్ వాల్యూ కావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ఎంత వచ్చింది మైనస్ 21 బై డెల్టా ఏమొచ్చింది మనకు ఫస్ట్ డెల్టా చూడు డెల్టా స్టార్టింగ్ లో డెల్టా ఇదే డెల్టా డెల్టా వాల్యూ వచ్చింది మైనస్ 3 రాసుకో ఇక రాసుకోమ్మా డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ చూడమ్మా 3 1 జా 3 7 జా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 7 నెక్స్ట్ వై కావాలి అంటే డెల్టా 2 బై డెల్టా చూడమ్మా వై ఈక్వల్ టు డెల్టా 2 ఎంతమ్మా 30 బై డెల్టా అంటే ఎంతమ్మా మైనస్ 3 ఇక్కడ మైనస్ 7 మైనస్ 7 3 1 జా ఇక్కడ మైనస్ కదా మైనస్ మైనస్ ప్లస్ 7 3 1 జా 3 1 జా 3 1 జా అంటే వై అయితే 10 వచ్చింది ఏం 10 మైనస్ 10 నెక్స్ట్ లాస్ట్ ఏం కావాలా జెడ్ కావాలా జెడ్ అంటే ఏంది థర్డ్ డెల్టా 3 బై డెల్టా జెడ్ ఇచ్చుకోవాలి డెల్టా 3 ఏమొచ్చింది మైనస్ 12 డెల్టా ఏమొచ్చింది మైనస్ 3 మైనస్ మైనస్ 3 1 జా 3 4 జా జెడ్ ఇచ్చుకోవాలి ఏమొచ్చింది ఎంత సింపుల్ చూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 చాలా చాలా సింపుల్ గ్రామర్స్లో అంటే బాగా గుర్తుపెట్టుకో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ 6 ఇది రాసుకున్నాక ఏఎక్స్ ఈక్వల్ టు రాస్తాం ఈ అంటే ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ ఇవి రాదమ్మా ఇవి రాయకూడదు ఇక్కడ ఉండేటివి రాయాలి ఇవి రాస్తాం ఎక్స్ అంటే ఏంది ఎక్స్ వై జెడ్ డి అంటే ఇది రాస్తాం రాసిన తర్వాత డెట్ కనుక్కుంటప్పుడు డెల్టా వాల్యూ వస్తుంది డెల్టా ఈక్వల్ టు మైనస్ 3 డెల్టా వచ్చిన తర్వాత డెల్టా 1 చూడు నీకు ఏమొచ్చింది ఇక్కడ డెల్టా 1 వాల్యూ నెక్స్ట్ ఇక్కడ డెల్టా 2 వాల్యూ ఇక్కడ డెల్టా 3 డెల్టా ఏమొచ్చింది మైనస్ 3 డెల్టా 1 ఏమొచ్చింది మైనస్ 21 డెల్టా 2 30 డెల్టా 3 మైనస్ 12 అయిపోయింది ఇంకా ఈ మెథడ్లో మీరు ఏదైనా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇన్వర్స్ మెథడ్ ఒకటి చూద్దాం ఒకసారి